నమస్తే, వెల్కమ్ టు భారత్ న్యూస్. ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా రాజకీయం రాజుకుంది. రాజధాని కోసం భూములు ఇచ్చేది లేదని కొందరు రైతులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో ఇటీవల పర్యటించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని టీడీపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. అయితే ఏపీ అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారని, రాజధాని నిర్మాణం జరగకుండా కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో అమరావతి కేంద్రంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు ఇవాల్టి వార్తకి గెస్ట్ గా వచ్చారు వైసీపీ నేత లక్ష్మీ పార్వతి. నమస్తే అండి, వెల్కమ్ టు ద స్టూడియో. సో వారితో మాట్లాడాలనుకునేవారు 1877760616 అనే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయాలి, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లాగిన్ అయి tv9.varadhi అనే ఐడికి కనెక్ట్ కావాలి. వెబ్ క్యామ్కి యాక్సెస్ ఉన్న వారు మాత్రమే స్కైప్ను ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాకుంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ని సపోర్ట్ చేయకపోతే 1877760616 అనే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయాలి. ఈ అవకాశం విదేశాల్లో ఉన్న తెలుగు వారికి మాత్రమే. సో ఏపీ రాజధానికి భూములు ఇచ్చేందుకు ఎక్కువ శాతం రైతులు అంగీకరించారు. అసలు జగన్ ఉద్దేశం ఏంటంటారు? అంటే ఎందుకని అక్కడ పర్యటించాల్సి వచ్చింది? జగన్ పక్కన పెడదాం కొంతసేపు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఆ గ్రామాలకు వెళ్ళి ఒక్క ఎకరం కాదు, ఒక్క గజం నేలైనా సరే రైతులకు ఇష్టం లేకుండా తీసుకుంటే నేను యుద్ధం ప్రకటిస్తానని చేస్తే కొన్నాళ్ళ పాటు ఆ భూసేకరణ ఆపారా లేదా గవర్నమెంట్? అప్పుడు అభివృద్ధి నిరోధకం కాదా? ఎందుకు ఇంత పక్షపాత బుద్ధితో ప్రవర్తిస్తూ ఉంది ఈ గవర్నమెంట్? ఈరోజు కూడా జగన్ అక్కడ రైతులు వచ్చారు. ముందు రోజో 2 రోజుల ముందు రైతులు వచ్చి మా గ్రామాలు పర్యటించాలని చెప్పారు. మొత్తం 29 గ్రామాల్లో దాదాపు 9 గ్రామాల రైతులు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. ఈరోజు ఏమిటి అది? ఫస్ట్ నుంచి ఈ గొడవ జరుగుతూనే ఉంది. అది వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. అందువల్ల నిన్న వాళ్ళు వచ్చి మళ్ళీ బలవంతంగా సేకరణ చేస్తున్నారు అని చెప్పినప్పుడు వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ముందు ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2013 భూసేకరణ చట్టమే అమల్లో ఉంది ఈరోజు. కేంద్ర గవర్నమెంట్ 2014 గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 2014 భూసేకరణ చట్టం క్రింద పాతది చెల్లదని చెప్పి. కానీ మొత్తం దేశమంతా కూడా అన్ని పార్టీలు ఏకమైపోయి ఆర్డినెన్స్ను విత్డ్రా చేసుకుందాక వాళ్ళు ఆ పార్లమెంట్లో చాలా పెద్ద ఫైటింగ్ నడిచింది, అందరికీ తెలిసే విషయం. అందువల్ల అది పోయింది, దాన్ని రద్దు చేసుకుంది గవర్నమెంట్. అందువల్ల కంటిన్యూ ఏమవుతోంది? 2013 భూసేకరణ చట్టమే అవుతుంది. ఇక్కడ తెలంగాణలో కూడా అదే కదా గొడవ జరుగుతూ ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే మేము ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు కూడా మొన్న హరీష్ రావు వాళ్ళు ఒప్పుకోవటం జరిగింది. అదేవిధంగా అక్కడ కూడా ఆ ల్యాండ్స్ సంబంధించి రైతుకి ఇష్టం లేకుండా ఎక్కడ తీసుకోవడానికి వీల్లేదు. మనం కలకత్తాలో నానో భూములు కూడా మనం చూసాము. అక్కడ సుప్రీంకోర్టు అదే తీర్పు చెప్పింది. తిరిగి ఆ ప్రభుత్వం తిరిగి ఆ భూములన్నీ కూడా అప్పుడు వాళ్ళు భూములు వాళ్ళ దగ్గర కొన్నా కూడా టాటా కంపెనీ తిరిగి మళ్ళీ వాళ్ళు ఆ భూములు కూడా తిరిగి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అందువల్ల ఎక్కడైనా సరే చట్టం ప్రకారంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా రైతుకి ఇష్టం లేకుండా భూమిని సేకరించడం జరగదు. అందువల్ల ఈరోజు 9 గ్రామాల రైతులు వాళ్ళు భూములు ఇవ్వటానికి ఇష్టపడలేదు. అదేవిధంగా వాళ్ళు ఇళ్ళు పోగొట్టుకోవటానికి ఇష్టపడలేదు. గవర్నమెంట్ మీద వాళ్ళకి నమ్మకం లేదు. అందుకనే వచ్చి ప్రతిపక్ష నేతను కలిశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉంటే అప్పటి సమస్యల మీద అప్పుడు కలిశారు కదా, సెజ్ల మీద వాటి మీద వీటి మీద కలుస్తారు కదా. అదేవిధంగా ప్రతిపక్ష నేతను కలిసి దీంట్లో అభివృద్ధి నిరోధకం ఏంటండి? ఎంతసేపు నా మాట మాట్లాడకూడదు ప్రభుత్వం, చాలా తప్పు ఆ విషయం మాట్లాడటం. దానికి వివరణ ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి, లేదా ఆ గ్రామాల రైతులను కన్విన్స్ చేసుకోవాలి. ఆ విధంగా చేయాలి తప్ప బలవంత భూసేకరణ అనేది ఎక్కడా కూడా చట్టం ఒప్పుకోనటువంటి విషయం. దాన్నే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇందులో తప్పేముంది? మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కాల్స్ తీసుకుందాం. న్యూజెర్సీ నుండి కాల్ చేశారు శ్రీధర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అయ్యా శ్రీధర్ రెడ్డి గారు. ఒక 2 క్వశ్చన్స్ అండి. ముఖ్యంగా చెప్పమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చెప్పులతో కొట్టండి, రాళ్లతో కొట్టండి అనేటటువంటి ఒక రాజకీయ ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి మాటలు, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారి నుంచి ఇప్పటి వరకు చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ ఇంత దిగజారినటువంటి రాజకీయాలు మాటలు ఎవరు మాట్లాడలేదు. అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వకుండా చెప్పులతో రాళ్లతో ఒక గౌరవ ముఖ్యమంత్రిని కొట్టడం ఏంటండి? అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం గౌరవించుకోవాలి. ఎవరైనా సరే, రేపు మీరు ముఖ్యమంత్రి అయినా సరే మనం గౌరవించుకోవాలి.
కదా. దాని గురించి ఏమంటారు? మీ ఫస్ట్ పాయింట్ ఓకే అండి. సెకండ్ డౌట్ ఏంటి శ్రీధర్ రెడ్డి గారు? ఓకే, లైన్ కట్ అయింది. ఓకే బాబు, మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఎవరైనా సరే పదవిలో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే చీఫ్ మినిస్టర్ కానీ గవర్నర్ కానీ ఆ పదవులకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే రాష్ట్రపతి గవర్నర్ వ్యవస్థలకు సంబంధించి అది రాజ్యాంగ పరంలోకి వస్తుంది. కానీ పార్టీల పరంగా ముఖ్యమంత్రులు కానీ లేకపోతే ప్రధానమంత్రి గారిని మొన్న క్యూలో నిలబడి జనం ఒక తిట్లు తిట్టారు. అది బహుశా మీరు కూడా వినే ఉంటారు. అవి మామూలు తిట్లు కావు నిజంగా. ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు, ప్రజలకు ఒక నష్టం జరుగుతున్నప్పుడు తీవ్రమైన ఆవేశంతో మాట్లాడటం అనేది ఇది సహజం. ఇదేమి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు కాదు. ఇదే ముఖ్యమంత్రి గారు తన సమావేశంలో, పార్టీ సమావేశంలో, మహానాడు సమావేశంలో ఓ గూండా రౌడీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఆయన స్థాయి మర్చిపోయి ఆయన అటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మొన్న కూడా మాట్లాడుతున్నారు. గూండాకి మేము సమాధానం, ఆయన గూండానా? జగన్మోహన్ రెడ్డి గూండా అని ఎక్కడ నిరూపణ అయిందా? అందువల్ల ముందు మనం మాట్లాడేటప్పుడు మనం ఎంత కంట్రోల్గా మాట్లాడుతున్నాం అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆ గౌరవం ఎప్పుడు మనం నిలబెట్టుకుంటామో అవతల వాళ్ళు కూడా ఆ గౌరవాన్ని కాపాడుతారు. మనం దిగజారి మాట్లాడితే వాళ్ళు కూడా దిగజారే మాట్లాడుతుంటారు. ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో కూడా వీళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఇప్పటికి కూడా ఉమా ఒక మినిస్టరు, ఇరిగేషన్ శాఖ ఆయన మాట్లాడే భాష మీరు వింటున్నారా? జగన్మోహన్ రెడ్డి మీద అంత భయంకరంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి చెప్పరా ఏమి అట్లా మాట్లాడకూడదు, అది తప్పని ఎందుకు చెప్పరు? వ్యక్తిగతంగా అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అందువల్ల ఈ రాజకీయపరమైనటువంటి దూషణ పర్వాలు అది ముఖ్యమంత్రికి వర్తిస్తాయి, అలాగే ప్రతిపక్ష నాయకుడికి వర్తిస్తాయి, మంత్రులకి వర్తిస్తాయి, ఎమ్మెల్యేలకి వర్తిస్తాయి. కానీ మామూలుగా అయితే నేను మాత్రం అంగీకరించను. ఎందుకంటే ఒక స్థాయిని గౌరవించాలి. వ్యక్తిగత దూషణలు ప్రతిపక్ష నాయకుడిని చేయకూడదు, ముఖ్యమంత్రిని కూడా చేయకూడదు. నువ్వు పాలసీ మ్యాటరే మాట్లాడాలి తప్ప అని నేను ఒప్పుకుంటాను ఆ విషయం. ఎస్, నెక్స్ట్ విజయవాడ నుండి కాల్ చేశారండి సతీష్ గారు. సతీష్ గారు మేడం మాట్లాడండి. లక్ష్మీ పార్వతి గారు. నమస్కారం అండి. నమస్తే బాబు. మీరు మీ ఒక ఎన్టీఆర్ గారి వైపుగా మీరంటే మాకు చాలా గౌరవం మేడం. థ్యాంక్స్ బాబు. మీరు చేస్తున్న పోరాటం కూడా గమనిస్తున్నామండి చాలా కాలం నుంచి. థ్యాంక్స్. కానీ మేడం ఇప్పుడు చిన్న ఇదేనండి, ఏంటండి చెప్పయ్యా. నేను తెలుగుదేశం పార్టీ కాదండి, ఫస్ట్ అది క్లారిటీ అవుతుంది. ఓకే, ఎవరైనా పర్వాలేదు. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద మీకున్న కోపాన్ని ఏదో రకంగా దాన్ని, అంటే గతంలో జరిగిన వాటిని ఇప్పటికీ ఆ కోపాన్ని వ్యక్తం చేయడం కోసం ఏదో ఒక వేదికని ఎంచుకొని ఆయన విమర్శించడమే పనిగా పెట్టుకొని మీకున్న పర్సనల్ కోపాన్ని ఇష్యూల మీద, స్టేట్ అభివృద్ధి మీద రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంది అని ఒక అభిప్రాయం మేడం. మీరు దాన్ని ఏమంటారు? బాబు సతీష్, మీరు చాలా సంస్కారంగానే మాట్లాడారు. అది మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఏనాడు నాకు చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత కోపం ఏనాడు లేదయ్యా. ఎందుకంటే ఇప్పటికి కూడా అతను నా అల్లుడే, నేను ఆ గౌరవం నాకుంది. మీరు గమనించండి, అతను అలిపిరి సంఘటనలో గాయపడ్డప్పుడు నేను ఇంటికి వెళ్ళి పలకరించాను, ఏడ్చాను కూడా ఓపెన్గానే. అదేవిధంగా వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చాను. అట్లా నాకు అసలు ఆ ద్వేషం, కోపమే తెలియదు బాబు. ఇక రెండోది, నాకు ఎన్టీఆర్ గారికి జరిగిన ద్రోహం, ఆయన చివరి క్షణాల్లో అనుభవించిన మానసిక బాధ ఇప్పటికీ నాకు అది గుండెలో పచ్చిగానే ఉందయ్యా. దానివల్ల నేను ఆ బాధను నేను మర్చిపోలేకపోతున్నాను. అయిన వాళ్ళే ఎందుకు ఇంత ద్రోహం చేశారు, ఆ చివరి క్షణాల్లో ఆయన మనశ్శాంతి ఉంచితే ఎంత బాగుండేదని నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. అయితే నేను ఎప్పుడు మాట్లాడినా నా మాటలు మీరు పరిశీలించి చూడండి, ఎక్కడైనా నేను డీవియేట్ కాలేదు. సబ్జెక్టును దాటి నేను ఒక్క విషయం కూడా మాట్లాడలేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రాజధాని విషయం నేను అనేక సార్లు మాట్లాడటం జరిగింది. ఇదే టీవీ9 చర్చల్లో కూడా మాట్లాడాను. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మన రాజధానికి సంబంధించి అత్యంత నిపుణుడైన శివరామకృష్ణ గారితో ఒక కమిటీ వేయటం జరిగింది. శివరామకృష్ణ కమిటీ వాళ్ళు అంతా పరిశీలన చేసి అన్ని ప్రాంతాలు కూడా రిపోర్ట్ తయారు చేసి అది ఇంకా బల్ల మీదకి రాకముందే ఏమీ తెలియనటువంటి ఎమ్మెల్సీ గాడు, ఎమ్మెల్యే గాడు, రాజకీయ ఓనమాలు తెలియని ఒక నారాయణని తీసుకొచ్చి ఆయన ఒక చైర్మన్గా చేసి రాజధాని కమిటీ అని వేస్తే ఇది మాట్లాడితే వ్యక్తిగత దూషణ ఎలా అవుతుంది చెప్పండి బాబు సతీష్. అదేవిధంగా భూములు కూడా, నీకు ఈ ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి, ఎందుకు భారతదేశంలోని ఇన్ని నగరాలు ఏర్పడ్డాయి, మీకు చండీగఢ్ దగ్గర నుంచి, గాంధీనగర్ దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ ఇన్ని నగరాలు ఏర్పడ్డాయి.
ఆ రాజధాని నగరాలకు ఎంతెంత భూమి ఉందో మీకు తెలియదు కాదు. అదేవిధంగా ఈనాడు ప్రపంచాన్ని శాసించే యుఎస్ఏ దానికి ఉండేటువంటి మరి రాజధాని ఎంత, వాషింగ్టన్ డీసీ, అది కేవలం 1200 ఎకరాల్లో ఎంత అనుకుంటాను. అందువల్ల ఇంత తక్కువలో ఉండి ముందు నగరాన్ని రాజధాని నిర్మాణం చేసుకుంటూ ఆ తర్వాత విస్తరించుకుంటూ పోవాలి. ఇక్కడ మనము తెలంగాణ హైదరాబాద్ను కంపేర్ చేసి, హైదరాబాద్ కూడా ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇంత డెవలప్ అవ్వటానికి. ఒకనాడు హైదరాబాద్, నేను వచ్చిన కొత్తలో నేను ఎంఫిల్ చేశాను ఇక్కడ, 91లో నేను ఎంఫిల్ చేశాను. చేస్తే అసలు ఏముంది, ఏమీ లేదు, ఎక్కడ చూసినా మురికి కుంటలు, అంత దారుణంగా ఉంది ఆ రోజు. తర్వాత ఇప్పుడు చూస్తే ఏ మూల చూసినా డెవలప్ అయ్యే ఉంది. అందువలన అందరి కృషితో సమిష్టిగా నగరం విస్తరించాలి, కానీ సామాన్యుడికి ఇబ్బంది కలగకూడదు. అక్కడ కూడా ఈరోజు ఆయన తలపెట్టినటువంటి మహారాజధాని పోని ఎక్కడైనా ఆయన మాట మీద ఆయన నిలబడుతున్నారా? చైనా పోతే బీజింగ్ కడతానంటాడు, సింగపూర్ పోతే సింగపూర్ను కడతానంటాడు, తర్వాత జపాన్ పోతే జపాన్ లాంటి నగరం తీసుకొస్తానంటాడు, ఆఖరి మన శ్రీలంక వెళ్ళి శ్రీలంక లాంటి నగరం తీసుకొస్తానంటాడు. ఈ విధంగా ఎక్కడికి పోతే అక్కడ ఆ నగరం కడతానంటాం. అసలు ముఖ్యమంత్రి గారికి సరైనటువంటి అవగాహన ఉందా రాజధాని మీద? మొత్తం మన కేంద్ర ప్రభుత్వం కేటాయించిందే 27,000 కోట్లు రాజధాని నిర్మాణానికి సంబంధించి. ఆల్రెడీ ఇప్పటికే 18,000 కోట్లు 16,000 కోట్లు పంపించినట్టున్నారు. ఏమైనా ఆ డబ్బులంతా కూడా ఒక్క ఇటుకు కూడా శాశ్వతమైన కట్టడం మనం ఇక్కడ కట్టుకోలేకపోయాం కదా. అన్నీ టెంపరీ. ఇప్పుడు 650 కోట్లు ఖర్చు పెట్టి సచివాలయం కట్టారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక ఎన్నో 350 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి ఇది అసెంబ్లీ కడతా ఉన్నారు. అన్నీ టెంపరీయే, మళ్ళీ రేపు పీకేస్తారు. ఈ విధంగా మనకున్న వనరులు ఎంత తక్కువగా ఉన్నాయి. శివరామకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారంగా అక్కడ అసలు అది నివాస యోగ్యమే కానటువంటి నేల, చిత్తడి నేల, విపరీతంగా మరి తేమ ఉన్నటువంటి నేల, అక్కడ బహుళ అంతస్తులు కట్టడము సాధ్యం కానటువంటి విషయం. ఆయన హిందూలో ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశారు. ఎంత ఆవేదనతో రాశారంటే శివరామకృష్ణ గారు ఈ రాజధాని నిర్మాణంలో లోపాలన్నింటినీ గురించి రాస్తూ ఆయన చాలా స్పష్టంగా, మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి, బాగా రాజకీయంలో పండిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ నిర్ణయం చేసుకున్నారు మాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ మా వ్యక్తిగతమైన మాటలు కాదు కదా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. అందువలన మీరు దయచేసి నాకు వ్యక్తిగతమైనటువంటి ఆపాదించొద్దు, నేను అసలు అటువంటి వ్యక్తినే కాదు. ఓకే, షికాగో నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. భార్గవ్ గారు. హలో అండి, లక్ష్మీపాటి భార్గవ్ గారు నమస్తే, చెప్పండి. నాకు కొన్ని చిన్న చిన్న సందేహాలు ఉన్నాయండి. చెప్పు బాబు. ఏంటంటే ఇప్పుడు అక్కడ తాత్కాలిక అసెంబ్లీ అంటున్నారు, తాత్కాలిక సెక్రటేరియట్ అంటున్నారు. ఓకే, తాత్కాలికం అంటే ఇప్పుడు వాళ్ళు కావాల్సినప్పుడు వాడుకుని తర్వాత కొత్తవి పర్మనెంట్ గా కట్టుకున్నప్పుడు ఇవి తీసేస్తారని అర్థం, అంతే అంటారా మీరు? లేదంటే ఈ భవనాలు మరి వేరే గవర్నమెంట్ పర్పస్ కి వాడతారు అని అంటారా? అదొకటండి. తాత్కాలికం అనేది నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు టెంపరీగా వాడుకుని, ఎందుకంటే హైదరాబాద్ మనకు ఇప్పుడు ముందు మన రాజధాని అవ్వదు, సో ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి కోసం టెంపరీగా కట్టుకుని ఇప్పుడు వాడుకుని అవసరమైన దానికి వాడుకుని తర్వాత పర్మనెంట్ భవనాలు కట్టుకున్న తర్వాత ఇవి వేరే గవర్నమెంట్ ఆఫీసులకి యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు వచ్చిన తర్వాతకిను డెవలప్ అయిందా లేదా ఇంకా వెనకాలకి వెళ్ళిందా అనేది మీ మాటల్లో చెప్పండి. అంటే ఎంత డెవలప్ అయింది అనేది చెప్పండి, అసలు డెవలప్ అయ్యిందా అవ్వలేదా అనేది చెప్పండి క్లియర్ గా. తప్పకుండా బాబు. మంచి ప్రశ్నలు వేశారు. ఫస్ట్, ఈ టెంపరీ బిల్డింగ్స్ అనేది రేపు ఉపయోగపడతాయి అంటే మీకు ఇప్పటికి కూడా సరైనటువంటి ప్రణాళిక, అంటే రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే ఏ కంపెనీ ఆయనకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. దీనికి ఈ స్విస్ ఛాలెంజ్ క్రింద సింగపూర్ కంపెనీని ఇన్వైట్ చేస్తున్నారు, దానిలో బోలెడు లొసుగులు ఉన్నాయి. దాని మీద హైకోర్టే తప్పు పట్టింది. ఈ విధంగా ప్రజలకు తెలియకుండా ప్రజలకే నివాసం కానటువంటి కంపెనీలు మీరు ఎలా ఇస్తారు అనేది.
ఇక్కడ ఏదైనా జరిగితే లండన్ కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలట రైతులు. అందువల్ల ఇట్లాంటి లోపాలన్నీ ఉన్నాయి. అందువల్ల నీకు ఒక స్పష్టత రానప్పుడు బాబు ఏదో కట్టేశామని చెప్పి ఒక చోట శంకుస్థాపన చేసి ఇంకో 3 సార్లు శంకుస్థాపనలు చేసి ఇంకో చోట 650 కోట్లు అంటే ఇప్పుడున్న పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. మీరు హాయిగా షెడ్లేసి శుభ్రంగా, మేము ఫస్ట్లో నేను చెప్పింది ఇది, అసలు ఇదే TV9 డిస్కషన్స్లో, మీరు టెంపరీగా అనుకున్నప్పుడు ముందు షెడ్స్ వేయండి. ఎందుకంటే రేపు ఏ బిల్డింగ్ దేనికి ఎట్లా వాడతాం అసలు అది అక్కడ ఉంటుందో లేదో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. మొత్తము ఒక ఈ ప్లాన్ డిజైన్ అంతా కూడా ఒక రూపం వచ్చిన తర్వాత ఏది ఎక్కడ కట్టాలో తెలియనప్పుడు ఈ బిల్డింగ్ని ఎలా ఉపయోగలేదు, కూలగొట్టొచ్చుగా. అట్లాంటి ఎన్నో బిల్డింగులు కూడా కూలగొట్టినటువంటి పరిస్థితి మనం చూసాం హైదరాబాద్లో కూడా. అందువల్ల ఏంటంటే దీనికోసం ఇప్పుడు మనకు డబ్బు లేనటువంటి పరిస్థితిలో ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయాము. అందువల్ల అరకొర నిధులు వస్తూ ఉన్నాయి, దాన్ని గట్టిగా ముఖ్యమంత్రి గారు అడగలేకపోతూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మొత్తం 27,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం జరగాల్సినటువంటి పరిస్థితుల్లో దానికి తోడు హఠాత్తుగా ఈ పట్టిసీమ లాంటిది, పురుషోత్తంపట్నం లాంటిది, పోలవరానికి సంబంధించినటువంటి దానిలో కూడా నిధులన్నీ డైవర్ట్ అయిపోతున్నాయని వాళ్ళు ఇప్పటికే కేంద్రం ఆక్షేపిస్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో డబ్బును మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇలా దుబారా చేస్తూ అన్ని దేశాలు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తిరిగి వస్తూ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరుగుతుందని కేవలం పేపర్ల మీద మీడియాలో మాట్లాడుతుంటే అది సరిపోతుందా బాబు? రేపు ఆ భవనాన్ని ఉంచుతారో కూల్చుతారో, పోనీ మీరు చెప్పగలరా దాన్ని ఉంచుతారనేది? అది లేదు కదా. అది అవసరమైతే దాన్ని తీసేసేయచ్చు, ఇంకొక చోట దేనికైనా చెయ్యొచ్చు. అందువల్ల ఒక స్పష్టత ప్రభుత్వానికి లేనప్పుడు దాని గురించి మనం కూడా ఏం స్పష్టంగా చెప్పగలుగుతాం? ఒకటి. రెండవ ప్రశ్న ఏంటి అబ్బాయి అడిగింది అంటే చంద్రబాబు సీఎం అయిన తర్వాత అసలు అభివృద్ధి జరిగిందా, అభివృద్ధి జరగలేదా అనేది అది మీరే స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే నేను చెప్తా విను, ఇప్పటికీ 40,000 ఎకరాల్లో పంటలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అవన్నీ బీడు భూములుగా మార్చారు. ఎందుకంటే రాజధాని కోసం ఆయన స్వచ్ఛందంగా ప్రజలు 33,000 ఎకరాలు ఇచ్చారని చెప్పారు. కానీ 27,000 ఎకరాలు అది ఏ విధంగానన్నా కానీ ఆయన బలవంతంగా చేయని, భయపెట్టని, లేకపోతే ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటివి కానీ 27,000 ఎకరాలు వాళ్ళ చేతికి వచ్చింది. అదేవిధంగా 21,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడ. తర్వాత ఇన్ని వేల అంటే దాదాపుగా 54,000 ఎకరాలు తను తెచ్చుకొని రాజధాని నిర్మాణం కోసం ఈయన ఇంత భూమి తీసుకోవాలనేది ప్లాన్ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఇప్పటికీ 4 సార్లు లేఖలు రాయటం జరిగింది. మరొక 33,000 ఎకరాలు 32,000 ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి. ఇవి కూడా మీరు డీనోటిఫై చేసి ఇవ్వాలి అని చెప్పి రాస్తే వాళ్ళు కనీసం ఆ లెటర్ కూడా పట్టించుకున్నట్టు లేదు. ఎందుకు ఇలా 1,00,000 ఎకరాలతో రాజధాని నిర్మాణం ఏమిటో బాబు? ఇదేమైనా మీకు అర్థమవుతుందా? మాకైతే అర్థం కాలేదు. దాని మీద మీరు సమాధానం చెప్పాలా? ఇప్పుడు మీకు 9 సంవత్సరాలు పట్టింది గాంధీనగరు ఇవన్నీ కూడా. ఏది అతి చిన్న రాజధాని, కేవలం అసెంబ్లీ, హైకోర్టు ఇట్లాంటిది ఒక పట్టణం నిర్మించుకోవడానికి 9 సంవత్సరాలు పడితే ముఖ్యమంత్రి గారి ప్లాన్ ప్రకారంగా ఒక మొత్తం సింగపూర్ని ఏపీ రాజధానిగా అమరావతిలో దించాలి అనుకుంటే ఈయనే రాశారు దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది మాకని కేంద్ర ప్రభుత్వానికి రాశారు. మరి ఇది ఎక్కడైనా పొంతన కుదురుతుందా? మొన్న ఇదే ప్రభుత్వం 630 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది. ఇందులో మరి మొత్తం కరువు ప్రదేశంలో ఉంటే 12% అభివృద్ధి రేటు ఎక్కడొచ్చింది బాబు? దేంట్లో నుంచి వచ్చింది? ఇది చెప్పాల్సినటువంటి, ఎక్కడ ఈ ప్రభుత్వం పారదర్శకంగా లేదు అనే మాట వాస్తవము. ఏది కూడా బయట స్పష్టంగా చెప్పటం లేదు. అంత రహస్యంగా ఎన్ని జీవోలు, 800 8,000 జీవోలు, అన్ని రహస్య జీవోలే ఉన్నాయి. అవి ఏంటో కూడా ప్రజలకి తెలియదు, కనీసం వాళ్ళ మంత్రులకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇది ఇప్పుడు ఏం అభివృద్ధి ఒక్కసారి చెప్పండి మీరు బాబు. ముందు నూజివీడు రాజధాని అన్నారు, పాపం ఈ రియల్టర్స్ అంతా వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా తీసుకుపోయి అక్కడ పోసేశారు డబ్బులు. మళ్ళీ అక్కడిని మార్చి మళ్ళీ ఇక్కడెక్కడ ఒక అమరావతి అన్నారు, అది పోయింది. మళ్ళీ తర్వాత కృష్ణా గుంటూరు మధ్య ఇదన్నారు.
ఈ విధంగా ఎంతమంది నష్టపోయారు. మొదట్లో కొంత రేటు పెరిగిన మాట వాస్తవమే, అభివృద్ధి జరగకపోగా నష్టపోయారని చాలా తీవ్రమైనటువంటి నష్టం ఆంధ్రప్రదేశ్కి ఈరోజు వచ్చింది. అది గణాంకాలతో సహా ఏ రంగంలో ఎంతెంత నష్టపోయామో మేము స్పష్టంగా ఇవ్వగలం. వరి ధాన్యం ఇప్పటికీ 4 కోట్ల కేజీలు వరి ధాన్యం నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. మేము 12,000 ఎకరాల్లో మేము ప్రతిదీ కూడా లెక్కలతో సహా చెప్పగలము. వాణిజ్య పంటలు, పచ్చగా ఉండేటువంటి వాణిజ్య పంటలు, ఇది విదేశాలకు ఎగుమతి చేసేటువంటి పత్తి కానివ్వండి, లేకపోతే కారంగా అది మిర్చి కానివ్వండి, పొగాకు లాంటి ఇట్లాంటి పంటలన్నీ కూడా ఏమీ లేక భూములన్నీ బీడైపోతే 12% అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది బాబు? ఎందుకు ఈ అబద్ధాలు? టెక్సాస్ నుండి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. పండా గారు, హలో చెప్పండి పండా గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే బాబు. పండా పేరు బాగుంది. పండా అంటే జ్ఞానం బాబు. అసలు పేరు పండరీష్. అదే పండా అంటే జ్ఞానం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అందరూ అంటే మీరు రాజకీయ నాయకులు కొట్టుకున్నాను తప్పితే ప్రజల ఆంక్ష మేర ఏం జరగట్లేదని నా అభిప్రాయం అండి. నా 2 క్వశ్చన్స్ అమ్మా చెప్పండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు జల్లికట్టు మన పక్కన తమిళనాడులో జరిగినంత ఇదిగా మన దగ్గర ప్రత్యేకవాదం జరగలేదు. అది తొక్కేటానికి కారణం ఫస్ట్ మన రాజకీయ నాయకులు. అవునమ్మా, 100%. అది అంత ఉధృతంగా రాలేదనేది నా అభిప్రాయం. రెండోది వచ్చేసి మన జనానికి కూడా ఏం చెప్పాలంటే సినిమాల మీద ఉన్నంత వ్యామోహం వాటి మీద దేశం మీద కానీ రాష్ట్రం మీద కానీ లేదు. ప్రెజెంట్ ఎంతసేపు మా హీరో అని కొట్టుకుంటున్నారు తప్పితే నా రాష్ట్రం నా భావితరాలకి ఏమి ఇస్తున్నాం అనేది ఒక్కడికి లేదండి. దాన్ని మనం ప్రజలు ఫస్ట్ ఆలోచించుకోవాలి. రెండోది మీరు రాజకీయ నాయకులు కూడా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలి, కానీ మీరు వాళ్ళని విమర్శించుకుంటాం, వాళ్ళు మిమ్మల్ని విమర్శించడం కాకుండా ఎవరికైనా ఆదర్శంగా, సపోజ్ ఎన్టీఆర్ లాగా, వైఎస్ఆర్ లాగా ఎవరికైనా మనం ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ నా కొడుకు సీఎం అవ్వాలని చంద్రబాబు నాయుడు అనుకోకూడదు. నా ఫ్యామిలీలోంచి ఇంకా మంచి పొజిషన్లో పోవాలని ఏ రాజకీయ నాయకులు అనుకోకూడదండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే నా ఫ్యామిలీలోంచే ఉండాలి నెక్స్ట్ సీఎం అని తప్పితే ప్రజలు ఎవరి మీద అంత మంచి అభిప్రాయంతో రాజకీయాలు ఎవరు చేయట్లేదండి. ఇది నా అభిప్రాయం. నిజంగా మీ పేరు కరెక్ట్ సరిపోయింది. చాలా సంస్కారంగా మాట్లాడారు బాబు. పండా, కంగ్రాట్స్ నీకు. ఇప్పుడు రాజకీయ వారసత్వం అనేది అది మనం ఆపు చేయలేనటువంటిది. ఇది ఎందుకంటే సహజంగానే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ కుటుంబం నుంచి అంటే ఒక చాలా పవర్ఫుల్ లీడర్ ఒకళ్ళు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ గారు, లేదా అంతకుముందు నెహ్రూ గారికి ఉన్న పేరు స్వాతంత్రోద్యమం, వాళ్ళ వెనక చరిత్ర కనుక నెహ్రూ గారి నుంచి ఇందిరాగాంధీ గారికి అది సంక్రమించింది. ఆ అర్హత లేకపోయినా రాజీవ్ గాంధీ గారికి సంక్రమించింది. అంతకంటే అర్హత లేకపోయినా సోనియా గాంధీ గారికి వచ్చింది ఆయన భార్య. అంతకంటే అర్హత లేకపోయినా ఈరోజు రాహుల్ గాంధీని మోయాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నెహ్రూల కుటుంబం, లేకపోతే గాంధీల కుటుంబం అనుకుందాం. ఈ విధంగా ఆలోచిస్తూనే ప్రజలు దానికి కట్టుబడి ఉన్నారు. మధ్యలో ఒకసారి సీతారాం కేసరి నాయకుడు అయ్యాడు, ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యారు అప్పట్లో, ఇప్పుడు రాజీవ్ గాంధీ మరణం తర్వాత. అయితే మొత్తము కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులందరూ కూడా బీజేపీలో ఇతర పార్టీల్లోకి చేరిపోయారు. చాలామంది 60% మంది పార్టీ ఖాళీ అయిపోయింది. ఆ సమయంలో అందరూ కలిసి బలవంతంగా సోనియా గాంధీ గారిని బయటికి తీసుకొచ్చారు. అప్పటికి ఆమె నేను నాకు వద్దు రాజకీయాలని ఇంట్లోనే ఉన్నారు పాపం. ఇద్దరిని పోగొట్టుకున్నాను, నా భర్తను పోగొట్టుకున్నాను, అత్తను పోగొట్టుకున్నాను, నాకు వద్దు, నా పిల్లలకు కూడా వద్దని ఆమె ప్రతిలాడు బయటికి లాక్కొచ్చారు. అందువల్ల ఏంటంటే ఆమె వచ్చాక మళ్ళీ పుంజుకుంది, 10 సంవత్సరాలు పరిపాలన చేయగలిగింది. అలాగే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎన్టీఆర్ గారి కొడుకులు ఎవ్వరూ రాలేదు. అంటే ఏదో ఎమ్మెల్యే, ఎంపీ అట్లా తప్ప. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అది హైజాక్ చేశారు కనుక ఇంకా అది ఇప్పుడు ఆయన కొడుకుని చెప్పాలంటే రాహుల్ గాంధీ అన్న ఇంకా కొంత బెటర్ ఏమో అనిపిస్తుంది. అలాంటిది ఆ అబ్బాయి పండా చెప్పిన మాట చాలా అక్షర సత్యం. అర్హతలను గుర్తించి ఇస్తే నాయకుల్ని బయటికి పంపిస్తే బాగుంటుంది. అది ప్రజలు గుర్తించిన నాయకులు అవుతారు తప్ప కాని వాళ్ళు కాలేరు కదా. అందువల్ల అది రేపు భవిష్యత్తుకు వదిలేద్దాం దాని గురించి.
అలాగే ఇప్పుడు అబ్బాయి ఇంకొక మాట చెప్పారు, సినిమాల కోసం నిజంగా ఇది నేను కూడా ఇలాగే బాధపడుతున్నాను. ఇప్పుడే కాదు, ప్రతిసారి ఇద్దరు హీరోలు సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా కులము, మతము, ప్రాంతాలు ఇన్ని రకాలుగా ఇవన్నీ చోటు చేసుకొని వాళ్ళ హీరోని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడానికి అమెరికా లాంటి దేశంలో ఊరేగింపులు చేస్తున్నారంటే ఏమనుకోవాలి చెప్పండి. అసలు ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ వాళ్ళు. వీటన్నిటికి అతీతంగా ఉండాలి, ఇది ఒక ఆదర్శంగా నిలవాల్సినటువంటి మన యువత అమెరికా వెళ్ళి వాళ్ళు అక్కడ కూడా ఈ కుల ప్రాతిపదికన లేకపోతే వాళ్ళ అభిమాన హీరోల కోసం ఈ విధంగా ఊరేగింపులు, సందళ్ళు, గొడవలు, గందరగోళాలు చేస్తూ ఉంటే ఎటుపోతున్నాం మనము, బాధేస్తూ ఉంది నిజంగా కూడా. అందువలన ఇది ఎప్పుడు పోతుంది, ఒకవైపు ఏం సుప్రీంకోర్టు మొన్ననే చెప్పింది ఎక్కడ ఈ కులం మతం అనేది తీసుకురావద్దు ఆ ఎలక్షన్స్లో అని. కానీ అవే ఒక ఆయుధాలుగా మార్చుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు మొత్తం అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నాయి. నేను బాధపడుతున్నాను బాబు మీతో పాటు. షార్లెట్ నుండి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హరికృష్ణ గారు చెప్పండి. హరికృష్ణ గారు. హలో లక్ష్మీపార్తి గారు, నమస్కారం. నమస్తే బాబు. హరికృష్ణ చెప్పండి అమ్మా. మీరు తెలుగు సంస్కృతి సాహిత్యం మీద మీకున్న పట్టుకి పైగా మీకున్న శ్రద్ధకి మేము చాలా అభిమానం చూపిస్తామండి. మీరంటే చాలా ఫాలో అవుతుంటామండి. అయితే నాకు ఇక్కడ 2 ప్రశ్నలు అండి రాజధాని గురించి. ఒకటి టెంపరీ బిల్డింగ్స్ గురించి ఇందాక మాట్లాడారు. అదేంటంటే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న బిల్డింగ్స్ లో పనిచేయడానికి ఉన్న సమస్యలు మనకున్న టెంపరీ సొల్యూషన్ ఏం కాదు కాబట్టి మనం చెట్ల కింద పుట్ల కింద అయితే పనిచేయలేం కదండి అందరం. అందుకని టెంపరీగా కట్టుకున్నారని నేను ఫీల్ అవుతున్నాను. దాంట్లో తప్పేం లేదండి. ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్స్ రావాలంటే చాలా టైం పడుతుంది. సో ఈ మధ్యలో టెంపరీ బిల్డింగ్స్ లో ఉండడం తప్పే కాదు కదండి. ఇంకోటి రెండోది మనకున్న ఇప్పుడు సమస్య, ఆంధ్రప్రదేశ్ ఒక సపరేట్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదండి. ఒకటి మనకి పెట్టుబడులు రావాలంటే ఏమీ లేని రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే బయట వాళ్ళు కానీ రాష్ట్రంలో వివిధ దేశంలో ఉన్న వివిధ సంస్థలు కానీ వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఊరికే పెట్టరు కదండి. సో మనకున్న ముఖ్యమంత్రి ఆయనకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం, ఆయనకున్న అనుభవం ప్రకారం హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారు, తర్వాత ఆయన్ని ఒక స్థలాన్ని ఎలాగా డెవలప్ చేయగలరో ఆయనకున్న అనుభవం చెప్తుంది. సో అది బయట దేశాలు తిరుగుతూ ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఒక చైనాలో చేస్తాను, ఒక జపాన్లో చేస్తాను అని చెప్పడంలో తప్పులేదు కదండి. అంటే డైరెక్ట్ గా సిటీని అయితే డెవలప్ చేయలేకపోవచ్చు, కాకపోతే అందులో ఉన్న చైనాలో ఉన్న అనుభవాలని కానీ అందులో ఉన్న పాజిటివ్ థింగ్స్ తీసుకొచ్చి మన రాష్ట్రాల్లో అప్లై చేయడంలో తప్పలేదు కదండి. దానికి ఎందుకు విమర్శిస్తారండి? అది ఎస్ అమ్మా, కరెక్ట్. ఆ బాబు డౌట్స్ అడిగారు. అందులో ఫస్ట్ అభివృద్ధి గురించి రాజధానికి సంబంధించి అంతే కదా, అంతేనా? రాజధానిలో అభివృద్ధి బిల్డింగ్స్ గురించి అడిగారు బాబు. ఒక్కటి, ఇప్పుడు మనకి విభజన అంశంలో భాగంగా ఏదైనా సరే మీకు ఇప్పటికి కూడా ఇది హర్యానా, పంజాబ్ ఎందుకు కలిసి ఉందమ్మా ఒకే రాజధానిగా? ఇప్పటికి ఉమ్మడి రాజధానే కదా చండీగఢ్. ఇప్పటికి వాళ్ళు వేరే రాజధాని తెచ్చుకోలేదు, ఎందుకంటే ఆ సమస్యల మూలంగా. అందుకనే మొత్తం రాజధానిని మనం వదులుకోవాల్సి వచ్చింది కనుక ఇక్కడ హైదరాబాద్ని. కనుకనే విభజన బిల్లులో ఏం చేశారంటే 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాల అవకాశం ఇచ్చి మీరు రాజధాని నగరం నిర్మించుకోండి, మీకు ఇది ప్రత్యేక హోదా, అది వాళ్ళు ప్రామిస్ చేశారు, అది ఇప్పుడు మాట మార్చారు కానీ ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా క్రిందే మీకు పరిశ్రమలు ఎన్నో వస్తాయి, 90% మీకు పన్ను రాయితీ వస్తుంది కనుక అనేక మంది వస్తారు. అది వాస్తవం కూడా, ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు చూసాం బాగానే డెవలప్ అయి ఉన్నాయి. అందువలన అలాగే కొన్ని ప్రత్యేక రాయితీలు, వెనుకబడ్డ ప్రాంతాలు 4 జిల్లాలకు సంబంధించినటువంటి మరి రాయితీలు, ఇవన్నీ కూడా ఈ మన కారిడార్ కానీ ఇట్లాంటివన్నీ కూడా బిల్లులో ఉన్నటువంటి అంశాలే బాబు. అట్లాంటిది మనకు మొట్టమొదటి ఎప్పుడైతే ఈ ప్రత్యేక హోదా అనేటువంటి అంశం దాటవేసిందో కేంద్ర ప్రభుత్వం, అక్కడ మన ముఖ్యమంత్రి గారు గట్టిగా పోరాడలేకపోయారు. అక్కడే ఆయన దెబ్బతిన్నారు. ఎందుకంటే ఆయన ఆ విషయంలో కనుక ఈరోజు ఇందాక తమ్ముడు అడిగారు ప్రశ్న చాలా బాగుంది.
ఒక జల్లికట్టు కోసం తమిళనాడు మొత్తం ఏకమైపోయింది. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా దాంట్లో కలిసిపోయి పోరాటం చేశారు. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ హీరోలు కూడా వాళ్ళు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అంత స్థాయిలో చేసి వాళ్ళు వారం రోజుల్లోనే ఆర్డినెన్స్, అది సుప్రీంకోర్టు తీర్పును కూడా కాదని కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చిందంటేనే ఎంత ఐకమత్యంగా చేశారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేశారయ్యా, కనీసం ఒక్క నాడైనా సరే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారా? ఈ రాష్ట్రానికి ఉన్న సమస్యల గురించి మాట్లాడారా? ఎప్పటికప్పుడు తన స్వతంత్ర నిర్ణయాలు చేస్తూ తన సీక్రెట్ జీవోల్నే విడుదల చేసుకుంటూ ఎవరికి బయటికి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో బాబు మనకు 10 సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ మనకు సంబంధించి సచివాలయం ఉంది, అలాగే అదేవిధంగా మిగిలినటువంటి అసెంబ్లీ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఉండి అక్కడ పర్మనెంట్ నువ్వు స్థలం నిర్ణయించిన తర్వాత అమరావతి సమస్య శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ పక్కన పెట్టేశావు. పోనీ నువ్వు అనుకున్న చోటే అభివృద్ధి చెందినటువంటి గుంటూరు, తర్వాత ఇది విజయవాడ, ఆ మధ్య ప్రాంతంలోనే నువ్వు కడతానన్నావు. విమర్శలు వచ్చినా మేము విమర్శలు చేయటం కాదు, అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ రిపోర్టే విమర్శలు చేసింది. అది అయినప్పటికీ కూడా ఆయన అక్కడే కడతానని చెప్పారు. ముందు మొదటి దగ్గర నుంచి కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ఆ తర్వాత తనకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా కొన్ని వందల వేల ఎకరాలు కొన్న తర్వాత వాటన్నిటి తర్వాత అదేవిధంగా ఎస్ఐన్ ల్యాండ్స్ అంతా కూడా వీళ్ళ మంత్రులు కొన్నాక వాళ్ళ దగ్గర తక్కువ కొని ఆ భూములు మళ్ళీ ఎక్కువ రేట్లకు అమ్ముకొని, బాబు ఈ లోపాలు మీరు స్పష్టంగా, ఎందుకంటే మీరంతా బాగా చదువుకున్నవారు, అభిమానం ఉంటే ఉంచండి, కానీ చేసే తప్పును మనం ఎప్పుడు సమర్థించొద్దు దయచేసి. ఇన్ని లోటుపాట్లతో అదేవిధంగా దీన్ని పక్కదారి పట్టించడానికి ఆ దేశం ఈ దేశాలు తిరిగితే ఏమొచ్చినాయి బాబు? ఆయన 1997 నుంచి దావూసు ప్రతి సంవత్సరం వెళ్ళారు. మీరు చూశారు సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేస్తూ ఉందో. దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఎంట్రీ పాస్ కోసం, 3.5 కోట్లు ఎంట్రీ పాస్కి అక్టోబర్లోనే కట్టేసి దానికి వెళ్ళి అసలు దాని మెయిన్ మీటింగులో కూడా లేదు, ఎక్కడో ఒక మూల గదిలో కూర్చొని ఎవరితో నలుగురితో మాట్లాడి వస్తే మనకు ఫండ్స్ వస్తాయా? నీకు ఇక్కడ అంతకుముందు కూడా ఈయన 9 సంవత్సరాలు ప్రభుత్వం చేసినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా పార్ట్నర్షిప్ సమ్మిట్స్లో ఒక్కొక్క సమ్మిట్ క్రింద కొన్ని వేల కోట్లు వస్తున్నాయి, లక్షల కోట్లు వస్తున్నాయి అని చెప్పి ప్రజల్ని నమ్మించి 9 సంవత్సరాల్లో కనీసం 10,000 కోట్ల బిజినెస్ ఒక్కటైనా ఆంధ్రప్రదేశ్కి రాగలిగిందా బాబు? మీరు ఒక్కసారి రికార్డు చూడండి. ఇందులో ఏ ఒక్కటి నేను అబద్ధం చెప్పట్లేదు, వాస్తవాలే నేను మాట్లాడుతున్నాను. అందువల్ల కానీ ఓవర్ పబ్లిసిటీ చేసుకుంటూ పత్రికలను కొన్ని తనకు అనుకూలమైన పత్రికల్లో ఇష్టం వచ్చినట్టు అజ్జేసారి బెస్ట్ సీఈఓ అని కూడా ఈయనకు ఒక అవార్డు కూడా ఇచ్చారు కదా ఎవరో అప్పుడు గతంలో. మరి అంత చేసి ఆంధ్రప్రదేశ్ ఈయన దిగిపోయే నాటికి 30,000 కోట్ల అప్పుతో మిగిలిపోయింది. రుణాంధ్రప్రదేశ్కి ఓ పేరు వచ్చింది. కమ్యూనిస్టుల పుస్తకాలు వేశారు, బీజేపీ పుస్తకాలు వేశారు, మొత్తం కూడా అవినీతిమయమైపోయింది. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా శాండ్ కానీ ల్యాండ్ కానీ అంత ఒక మాఫియా గ్యాంగ్ అక్కడ తయారైపోయింది. దానికి తోడు కాల్ మనీ వ్యవహారం భయంకరంగా తయారైపోయింది. అలాగే CNN రిపోర్టు ప్రకారంగా ఇంత అవినీతి ఆంధ్రప్రదేశ్లో జరిగినంత అవినీతి భారతదేశంలో ఎక్కడా జరగట్లేదనుంది. ఇలాంటి రిపోర్ట్స్, బ్యాడ్ రిపోర్ట్స్ ఉన్నప్పుడు నీకు ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ అవుతుందో చెప్పండి బాబు. కేవలం ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు కూడా ఒక బాధ్యతగా ప్రజా సమస్యల మీద వెళతారు తప్ప మీ అభివృద్ధికి ఎప్పుడు ప్రతిపక్ష నాయకులు అక్కడికి వచ్చి గోడ కట్టొద్దని కూర్చోరు కదా. అందువల్ల చేస్తున్న విధానమే బిగినింగ్ నుంచి రాంగ్ రూట్. ముఖ్యమంత్రి గారు సరైన దారిలో పోలేదు. ఆయన అనుభవం అంతా ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆయన కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఇక్కడే 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు ఉంటాం, మనకు ఉంది కదా, మనకు అధికారం ఉంది, హైదరాబాద్లో ఉండి అక్కడ కరెక్ట్గా ప్లేస్ నిర్ణయించుకొని అంతేం అక్కర్లేదు. మనకు 12 ఎకరాలు లేదు, ఒక 200 ఎకరాల్లో ముందు అవసరమైనటువంటిది హైకోర్టు, ఇట్లాంటివన్నీ కూడా హైకోర్టు ఇంకా రాలేదనుకోండి పర్మిషన్, సచివాలయం, మిగిలిన అన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా పర్మనెంట్ బిల్డింగ్స్ నిర్మించుకుంటే డబ్బు వేస్ట్ అయ్యేది కాదు ముందు. ఆ తర్వాత నువ్వు విస్తరించుకుంటూ పో. ఇన్ని భూములు ఇలా బీడు పెట్టాల్సిన అవసరమే లేదు. పంట భూములుగా ఉంచి అవసరమైనంత మేర తీసుకుంటే అవి పెరిగి రైతులే ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇచ్చేవాళ్ళు. పంటకి మనకి డోకా ఉండేది కాదు. ఆ విధంగా పోకుండా ఇది చాణక్యుడు చెప్పిన అర్థశాస్త్రం కూడా మీరు చదవండి, చెప్తాడు. ఈ చంద్రగుప్తుడిని ఒకేసారి సైన్యం తక్కువగా ఉండి దాడి చేయిస్తాడు నందుల మీద, కానీ ఓడిపోతారు.
అప్పుడు ఒక ముసలమ్మ చెప్తుందన్నమాట, ఇదా రాజనీతి, ఎక్కడైనా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవాలి, అప్పుడు ఎవరికి అందులో సామాన్యులకు అస్సలు ఇబ్బంది కలిగించకూడదు. మన చట్టాలన్నీ అదే చెప్తున్నాయి. వాళ్ళ జనావాసాలు కానీ వాళ్ళ వ్యవసాయ భూములు కానీ నష్టం కలగకుండా ఎంత అవసరమో అంతే తీసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా అందరూ దాంట్లో డెవలప్లో భాగం అవుతారు. ఇప్పుడు అదంతా పక్కకు పోయి సొంత ఫ్లైట్లో దేశాలు తిరుగుతూ ప్రజల సొమ్ముని ఇంకా దుర్వినియోగం చేయటం అవుతానే ఉంది. ఇంకొకటి కూడా చెప్తాను ఎగ్జాంపుల్, మొన్న విశాఖపట్నంలో దాదాపు 4.5 లక్షల కోట్లు ఎంఓఏలు కుదుర్చుకున్నామని చెప్పారు. కనీసం 1000 కోట్లు పెట్టి ఒక్కళ్ళు వచ్చారా చెప్పండి? అసలు ఎందుకు ఈ ఓవర్ పబ్లిసిటీ? నువ్వు చేసేది చెప్పు, చేయటానికి ప్రయత్నం చెయ్యి. అది పైసా కూడా ప్రజల సొమ్ము వేస్ట్ కాకుండా ప్రారంభిస్తే ప్రజలందరూ కూడా మీతో భాగస్వాములు అవుతారు. ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా నేనే గొప్ప మేధా అని అనుకుంటూ ఈ విధంగా అతను ఏమి చేయకుండానే చేశానని చెప్పుకునే విధానం మాత్రం అది హర్షణీయమైంది కాదు. అది వీడియో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, కుమార్ వరంగల్ నుండి. కుమార్ గారు, కుమార్ గారు చెప్పండి. హలో మేడం, నా అక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి మేడం అడిగేటివి. చెప్పమ్మా కుమార్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సింగపూర్ అంటాడు, సింగపూర్ లాగా డెవలప్ చేస్తా అంటాడు, జపాన్ లాగా డెవలప్ చేస్తా అంటాడు, లేకపోతే సినిమా యాక్టర్స్ ని అంటాడు, రాజమౌళి ప్లస్ మన బోయపాటి శ్రీనివాసరావు అన్నాడు. ఇంకొకటి మేడం, చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్న క్వాలిటీస్ ఏంటంటే ఏది స్టేట్ లో హాట్ టాపిక్ ఉంటుందో దాన్ని ఫేవర్ గా మార్చుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. ఇంకొకటి మేడం, ఇంకొక థర్డ్ క్వశ్చన్ నా దగ్గర ఉంది. రీసెంట్ గా మన రుద్రమదేవి మూవీ రిలీజ్ అయింది మన గుణశంకర్ గారిది. తెలంగాణ గవర్నమెంట్ ట్యాక్స్ ఇచ్చేసింది అతనికి. సేమ్ అప్లికేషన్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టాడు. గుణశేఖర్ గారు ఇవాళ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక మీడియా ఛానల్లో. అతను చాలా ఫీల్ అయ్యాడు. బాలకృష్ణ మూవీకి ట్యాక్స్ ఇచ్చారు, తెలంగాణ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు, మన ఆ మూవీకి ఎందుకు ఇవ్వలేదు అని గుణశేఖర్ గారిని చాలా మంది ప్రెస్ అడిగారు. గుణశేఖర్ గారు ఇవాళ మీడియాలో అదే చెప్పారు మేడం. దీనికి మీరు ఏం సమాధానం చెప్పగలుగుతారు? అవును, అది అందరం ఖండించాము. ఎందుకంటే అంత పెద్ద మనసుతో తెలంగాణ గవర్నమెంట్ ముందుకు వచ్చి గౌతమిపుత్ర శాతకర్ణి, నిజంగానే కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు నాయకుడు వేరు, ఆయన ముఖ్యమంత్రి అయినాక మారిపోయిన విధానం వేరు. మారిపోయాక ఆయన అందరినీ చాలా బాగా చూస్తున్నారు, గౌరవిస్తున్నారు, 2 రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నారు. ఆ విధమైన సహృదయత అతనిలో కనిపిస్తూ ఉంది. అందుకనే రుద్రమదేవికి ఇక్కడ వినోద పన్ను మినహాయింపు జరిగింది. అదే విధానంలో ఆంధ్రప్రదేశ్ కూడా జరిగి ఉంటే చాలా బాగుండేది. మేము నిజంగా దీన్ని చాలా తీవ్రంగానే ఖండించాము. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణికి ఇక్కడ ఇచ్చారు వినోద పన్ను మినహాయింపు. అందువల్ల అక్కడ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు. అది ఎట్లా వస్తుందంటే మీ సొంత బావమరిదే కదా, మీరు ఇచ్చుకున్నారు, మరి రుద్రమదేవికి ఇవ్వలేదని గుణశేఖర్ గారు మొన్న మాట్లాడటం కూడా జరిగింది. ఇది అందరూ కూడా దృష్టిలో పోయింది. సరే, అది చిన్న విషయం పక్కన పెడదాము. దానికంటే కూడా ఇంకోటి ఏంటి ఆయన అడిగింది, అదే సింగపూర్, చైనా. అదే నేను అదే చెప్తున్నా. ఇదే నువ్వు ఇంకొక విషయం చేసావు బాబు, కరెక్ట్. ఆగలి బాహుబలి అద్భుతంగా ఆయన సెట్టింగ్స్ వేసి బాహుబలి తీస్తే అది పిక్చర్ చాలా హిట్ అయితే ఆయన పిలిచి రాజధాని గురించి చర్చిస్తున్నారు ముఖ్యమంత్రి. అసలు ఏంటి ఆయన ఎక్కడ మతిమరుపు వస్తూ ఉందా ఈ ముఖ్యమంత్రి గారికి, లేకపోతే అసలు ఏం ఆలోచిస్తున్నారు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఎక్కడో పోతే అక్కడ మొన్ననే శ్రీలంక వెళ్ళారు, వెళితే మీ శ్రీలంక తరహాలో మేము నిర్మించాలనుకుంటున్నామని ఆయనకి చెప్తా ఉన్నారు అధ్యక్షుడు. అందువలన అసలు ఆయనకి కన్ఫ్యూజన్ ఉంది, 100% పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నారు. రాజధాని నిర్మాణం ఎలా చేయాలనేది ఆయనకు అవగాహన లేదు. ఎందుకంటే ఆయన భారీ అంచనాలు, భారీ సెట్టింగ్లో ఒక సినిమా, ఆయన సినిమా తీస్తే 100 కోట్లు అయింది బాహుబలి సినిమాకి. మరి ఈయన భారీ అంచనాలకైతే 50 లక్షల కోట్లు అవుతుంది. మరి అంత స్థాయిలో మరి ఎప్పుడు ఇస్తుందో కేంద్రం నాకైతే తెలియదు. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలు కాదని మనకి ప్రత్యేక హోదానే ఇవ్వలేనటువంటి కేంద్రం మరి ఈ రాజధాని నిర్మాణానికి అంతంత కోట్లు ఇస్తుందంటే అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అందుకని నేల విడిచి సాము చేయకూడదని ఒక సామెత ఉంది. అందువల్ల దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా నేల మీద నిలబడి ప్రజా సమస్యలను ఆలోచించండి. ఇంతింత భూములు కోల్పోయినటువంటి రైతులకు మీరు 25 లక్షల రుణం ఇప్పిస్తానన్నారు బ్యాంకుల ద్వారా భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ. అది ఏ ఒక్కళ్ళకు కూడా జరగలేదు.
ప్రతి కుటుంబానికి 2.5 రైతు కూలీలకి 2.5 రూపాయలు ప్రతి నెల ఇస్తా అన్నారు. ఆ ఇంట్లో నిరుద్యోగి ఉంటే ఉద్యోగం ఇస్తానన్నారు. మీరే ఇన్ని ప్రామిసులు చేశారు. 22,000 మంది రైతులు భూములు కోల్పోయారు. మరో 22,000 మంది రైతు కూలీలు ఉన్నారు. వాళ్ళు పనులు కోల్పోయారు. అక్కడ పంటలు లేవు, పనిచేసే దిక్కు లేదు. ఆ పరిస్థితి ఎక్కడికో పక్క గ్రామాలకు వెళ్ళి ఆ రైతు కూలీలు పనిచేసుకుంటా ఉన్నారు. దానికి తోడు మీ ఇళ్ళు తీయమని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ 6 లేన్స్ అని అదే ఆ రోడ్డును విస్తరిస్తున్నాము కనుక ఈ పక్క నుండి ఇళ్ళన్నీ పోతున్నాయని చెప్పి మెల్లమెల్లగా, ఎందుకంటే రాజధాని కట్టేటప్పుడు గుడిసెలు ఉంచరు కదా, అది మనకు అర్థమవుతానే ఉంది ఆ పరిస్థితి ఏంటనేది. అందువల్ల చెప్పేది ఒకటి చేస్తుంది ఒకటి కనుక ముఖ్యమంత్రి గారు కనీసం మీ అనుభవంతో ఇప్పుడైనా సరే ఆలోచించమని మేము చెప్తా ఉన్నాం. నెక్స్ట్ చెన్నై నుండి వీడియో కాల్ ఉన్నారండి, రబ్బాని గారు. హలో బాబు రబ్బాని చెప్పమ్మా. నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే బాబు. నా క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల సమయంలో తెలంగాణలో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఓటుకు నోటు కేసులో. అవును. సో రెడ్ హ్యాండ్గా పట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ పట్టుకున్న దానికంటే ముందు వాళ్ళిద్దరు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. తర్వాత ఇద్దరు పిలుచుకోవటాలు జరిగిపోయింది. వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ బాగా కుదిరింది. అది ఎందుకు కుదిరింది? మనకు అంత అన్యాయం హైదరాబాద్ వెళ్తే ఎందుకు అంత అన్యాయం జరుగుతుంది? క్వశ్చన్ నెంబర్ 1. ఇంకా సెకండ్ వచ్చేసి మనకు ప్రత్యేక హోదా కావాలన్నప్పుడు ఇక్కడ నేను చెన్నైలో చూస్తున్నానండి, వాళ్ళకున్నంత యూనిటీ మనకు ఇప్పుడు లేదండి. ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు, తెలుగు లేదు. సో ఇలా మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అండి, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఫైట్ చేస్తున్నారు. కరెక్ట్. సో దీని మీద మీ అభిప్రాయం చెప్పాలండి. రబ్బాని గారు, ఇంకొక క్వశ్చన్, అంటే హైదరాబాద్ లో ఏం అన్యాయం జరుగుతుంది అని అడిగారు. అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా, మీ పాయింట్ ఏంటి? సో మనకు ఆ హైదరాబాద్ లో అన్యాయం అంటే ఇప్పుడు వాళ్ళు తరమే పెట్టి కదండి. యాక్చువల్ గా యాజ్ పర్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ మనకు 10 years దాకా ఉందండి. అక్కడ ఉండి పరిపాలించేంత 10 years దాకా ఉంది. అవును. ఓకే బాబు, అదే అర్థమైంది. చిన్న అబ్బాయి అయినా చక్కగా ఆలోచిస్తున్నావు నువ్వు ఇక్కడ ఈ విషయంలో. అది ఇందాక కూడా చెప్పుకున్నాం మనము. తమిళులకి వాళ్ళ సంస్కృతి పట్ల, వాళ్ళ భాష పట్ల, తర్వాత వాళ్ళ సాంప్రదాయాల పట్ల అసలు విపరీతమైన యూనిటీ ఉంటుంది వాళ్ళలో. ఇక్కడ కాదు, విదేశాల్లో ఉన్నా సరే వాళ్ళ ఆచారాలు అదే అడ్డపంచుతోనే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అంత చక్కగా వాళ్ళు నిలబెట్టుకుంటారు. భాషాభిమానం కూడా ఎంత ఎక్కువ అంటే వాళ్ళకి, ఆఖరి మన తెలుగు భాషను కూడా లాస్ట్ టైం తీసేశారు. అక్కడ సెకండ్ లాంగ్వేజ్గా ఉండి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 40% ఉన్నారు. అయినా సరే తీసి పడేశారు వాళ్ళు వద్దని అనుకొని. అంత భాషాభిమానం తమిళుల్లో ఉంటుంది. అలాంటిది ఇక సాంప్రదాయక క్రీడలు, ఈ జల్లికట్టు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి. అందువల్ల ఇక్కడేమో మన కోడి పందాలను తీసేసే హైకోర్టు వద్దంటే గవర్నమెంట్ ఏం మెదలకుండా ఉంది. అయినా ఆడారనుకోండి సీక్రెట్గా. కానీ అక్కడ అట్లా కాదు, ఓపెన్గానే వాళ్ళు ఎంత పోరాటం అంటే 3 రోజుల్లో అది ప్రపంచ న్యూస్ అయిపోయిందంటే అంతే. ఎవరికి వాళ్ళే, ఎవరు కనీసం ఒక్క లీడర్, ఓ ముఖ్యమంత్రి లేడు, ఓ మంత్రి లేడు, ఎవరు లేరు. ఈ రోడ్డు మీదకి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు నడిపించు. అదే పోరాటం మనకు ఆంధ్రప్రదేశ్లో కనుక జరుగుంటే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా చచ్చినట్టు దిగొచ్చి ఇచ్చి ఉండేది. అదేవిధంగా ఓటుకు నోటు కేసు అడిగాడు బాబు. ఈ ఓటుకు నోటు కేసు పబ్లిక్గా అందరం చూసాం బాబు. కానీ దాన్ని మసిబూసి మారేడుకాయ చేయటానికి ఎంత చేశారో అది కూడా చూసాము. అందువల్ల దీన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఇద్దరికి సర్దుబాటు చేశారు. అందులో ఏమీ రహస్యం ఏం లేదు. అదానీ గారిని పంపి అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, అక్కడ కేసీఆర్ గారిని కలిసి మాట్లాడి ఇద్దరిని కూడా సరే కేంద్రంతో ఎందుకు గొడవ అని చెప్పి కేసీఆర్ గారు కూడా వెనక్కి తగ్గడం జరిగింది. ఇది జరిగింది. అందుకనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇక్కడుంటే ఏమొస్తుందని భయంతోనే 10 ఏళ్ళు మనకు అవకాశం ఉన్నా కూడా దాన్ని విడిచిపెట్టి ఆయన అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది, అమరావతికి. అది జరిగింది. కనెక్టికట్ నుండి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, శరత్ గారు. హలో, నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నానండి. పొలిటికల్ సినారియో మీద ప్రతిపక్షం టోటల్ గా ఫెయిల్ అయిందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు
అంటే కరెక్ట్ గా క్వశ్చన్ చేయట్లేదండి ఇప్పుడు జరుగుతున్నవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, నేను చెప్తాను. చెప్పమ్మా. రాజధాని విషయంలో ఈ భూములు యాక్చువల్లీ చాలా గవర్నమెంట్ ల్యాండ్ చాలా ప్లేసుల్లో ఉంది, కానీ గుంటూరు దగ్గరే ఎందుకు ల్యాండ్స్ తీసుకొని అక్కడ ఎందుకు బిల్డ్ చేస్తున్నారు? ఇంకోటి ఏంటంటే ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రతిపక్షం ఎందుకు ఉద్యమం చేయట్లేదు? ఈరోజు జల్లికట్టు స్ఫూర్తి తీసుకోవాలంటున్నారు, బట్ జల్లికట్టే కావాల్సి వచ్చింది స్ఫూర్తి రావడానికి. వాళ్ళకి ఆలోచన లేదు. తమిళనాడులో ఇప్పుడు జల్లికట్టు అవ్వకపోతే వీళ్ళకి ఆలోచన రాదు. సో ఈ రాజకీయ నాయకులు ప్రతిపక్షాలు ఇదంతా ఒక డ్రామా అని నాకు అనిపిస్తుందండి. మీరేమంటారు? మీరు మీ ఆవేదన మీరు చెప్పారు. నేను మీ ఆవేదనని నేను చాలా గౌరవిస్తున్నాను. రెండోది, ప్రతిపక్ష నేత చేయటం లేదనేది మీరు కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి బాబు. ప్రత్యేక హోదా మీద ఢిల్లీలో ధర్నా చేసింది ఎవరు బాబు? జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 3 రోజులు నిరాహార దీక్ష మంగళగిరిలో కదా, గుంటూరు వేదికగా 3 రోజులు నిరాహార దీక్ష చేస్తే దొంగ నిరాహార దీక్ష అన్నారు. అది చెడగొట్టడానికి ఆ స్థలం పర్మిషన్ ఇవ్వలేదు. దాన్ని డైవర్ట్ చేయటం కోసం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందో అని చెప్పి ఇది కావాలని దొంగ దీక్ష చేస్తున్నారన్నారు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం దానికి బలంగా తీసుకోవాల్సింది పోయి వాళ్ళు చేయలేదు. ప్రతిపక్ష నేత చేస్తూ ఉంటే దాన్ని ఆసరా చేసుకుని వీళ్ళు కూడా ఉద్యమానికి మద్దతు పలికుంటే బ్రహ్మాండంగా కేంద్రం దిగొచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎప్పటికప్పుడు అలాగే ప్రజా సమస్యల మీద ఈ భూముల విషయం, అలాగే అమరావతి మీరు అన్నారు రాజధాని, నేను ఇందాకే చెప్పాను. దానికి శివరామకృష్ణ కమిటీ రిపోర్టు టేబుల్ మీదకి రాకముందే నారాయణ ఏమి అక్షరాలు తెలియని నారాయణ తీసుకొచ్చి కమిటీ ఆయన చైర్మన్గా పెట్టి వేసి ఇష్టం వచ్చినట్టు రోజుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అక్కడన్నారు ఎక్కడన్నారు తిరిగారు. చివరికి వాళ్ళ బినామీలు 100,000 ఎకరాలు ఆక్రమించుకొని అవి మాత్రం సిఆర్డీఏలోకి రానియకుండా మిగిలిన పాపం పేద రైతులు 2 ఎకరాలు 1 ఎకరంన్నర ఉన్నటువంటి రైతుల భూములన్నీ కూడా లాగేసుకున్నారు. ఇంత దారుణమైనటువంటి అందువల్ల ఇట్లాంటి విషయాలన్నీ కూడా బయటికి రాగలిగితే ఈ ప్రభుత్వం ఎంత తప్పు చేస్తుందనేది మీ అందరికి కూడా అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇష్యూ మీద ఆయన పోరాటం చేస్తున్నారు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళినా కూడా మీకు తెలుస్తుంది బాబు. అప్పటి నుంచి మనకి రాష్ట్రం విడిపోయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న అన్యాయాలన్నిటి మీద రుణమాఫీ దాదాపు 87,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంది రైతులకి. కానీ అదేవిధంగా దాని వడ్డీ ఇప్పుడు 14,000 కోట్లు అయిపోయింది. మొత్తం కూడా ఇప్పుడు 1,00,000 కోట్లు దాటిపోయింది రుణమాఫీ. దాన్ని గవర్నమెంట్ 6,000 కోట్లు మాత్రమే కట్టడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని ఏ విధంగా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అలాగే డ్వాక్రా మహిళలు, తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ భృతి ఎంత 20,000 ఎంతో ఇస్తాను, ఇన్ని రకాల ప్రామిసులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని తప్పించుకొని చివరికి భూములన్నింటిని కూడా లాక్కుని దాని ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. నీకు ఎంత కావాలి, మళ్ళీ మేము కట్టేది 7,000 ఎకరాలు అంటాడు. ఆ 7,000 ఎకరాలే కట్టు, మిగిలిన భూములన్నీ ఆ రైతులకు ఇచ్చేసాయి. పంటలు పండని 3 పంటలు పండేటువంటి భూములు, చక్కటి పంటలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంటేనే భారతదేశపు ధాన్యాగారం అని పేరు. అట్లాంటిది ఈ సంవత్సరం మనకి ఎంత వరి తగ్గిపోయిందంటే ఉత్పత్తి దాదాపుగా 4 కోట్ల కేజీల ధాన్యం బియ్యము ఉత్పత్తి తగ్గిపోయిందంటే ఎంత నష్టపోతూ ఉంది. అలాగే వాణిజ్య పంటలు ఎంత నష్టపోతున్నాయి. ప్రతి వ్యవస్థ కుదేలైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. కరువు మండలాలు, వర్షాలు లేవు, తాగే నీళ్లు లేవు, నాగార్జున సాగర్లో నీళ్లు లేవు. ఇన్ని రకాల ఇబ్బందులతో ఆంధ్రప్రదేశ్ బాధపడుతూ ఉంటే ఈయన 7 కోట్లు ఖర్చు పెట్టి 7 కాదు 24 కోట్లు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఆ దావూస్కి వెళ్తారు. అందులో కూడా మెయిన్ హాల్లో కాదు ఆయన మీటింగు, ఎక్కడో పక్కనుండే చిన్న దాంట్లో. ఇందుకు ఇంత అవమానకరంగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని మీలాంటి యువత అడగరా బాబు? మేము మాట్లాడితేనేమో మీరంతా అభివృద్ధి నిరోధకులు అని చెప్పి ఈ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు మేము మాట్లాడుతుంటే ఇలా అన్నారు. కనీసం ఎన్ఆర్ఐస్ నుంచైనా వాళ్ళకి ఈ విధమైన ఆక్షేపణలు వస్తే వాళ్ళు కళ్ళు తెరిస్తారేమని మేము చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వీడియో కాలర్ వెయిట్ చేస్తున్నారు. సాయి గారు చెప్పండి. హాయ్ అండి. యాక్చువల్లీ మేబీ ఇది అవుట్ ఆఫ్ ద స్కోప్ క్వశ్చన్ అవ్వచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి రోల్ మీరు ఏమనుకుంటున్నారు లక్ష్మీ పార్వతి గారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే టీడీపీకి సపోర్టా, బీజేపీకి సపోర్టా, వైఎస్ జగన్ కి సపోర్టా? మేబీ ఇది రిలవెంట్ క్వశ్చన్ అనుకోవచ్చు, బట్ ఐ జస్ట్ వాంట్ టు నో మీ ఒపీనియన్ ఏంటి అతని పైన అని. ఒకవేళ అతను టీడీపీకే సపోర్ట్ అనుకుంటే
అతను ఎలాంటి పాలసీస్తోని ముందుకు రావాలి, అంటే సపరేట్ పార్టీగా ఫైట్ చేయాలంటారా, లేదంటే మీ ఒపీనియన్ ఏంటండి? థ్యాంక్ యూ. చెప్పాలంటే వ్యక్తిగా మంచివాడయ్యా పాపం పవన్ కళ్యాణ్, వ్యక్తిగతంగా మనం ఏం అనలేం, కానీ బట్ పొలిటికల్గా మాత్రం ఆయన తీసుకున్న స్టెప్ కరెక్ట్గా లేదని మాత్రం చెప్పగలం. ఎందుకంటే చాలా స్పష్టంగా ఉంది. జనసేన పార్టీ పెట్టుకున్నారు, కానీ అది ఎట్లా ఉందంటే మొదలు లేదు తుది లేదు. ఎప్పుడో ట్విట్టర్లో ఈయన మాట్లాడతారు, తర్వాత ఎన్నేళ్లకు ఒక్కసారి ఒక మీటింగ్ పెడతాడు. ఇది కాదు కదా. రాజకీయ నాయకుడైన వాడు ప్రజా సమస్యల మీద ఎన్నో వ్యవహారాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. కాల్మని ఎంత భయంకరమైన వ్యవహారమో, అలాగే శాండ్ మాఫీలు, ఇన్ని భయంకరమైన ఇష్యూస్ జరిగినాయి. తర్వాత ఇంకా రైతులకు సంబంధించినటువంటిది, పంట రుణాలకు సంబంధించి, నిరుద్యోగ సమస్య గురించి, మరి రాజధాని నిర్మాణం గురించి, రైతులు భూములు పోగొట్టుకున్న రైతుల ఆవేదన గురించి, ఇన్ని రకాల ఇష్యూస్ జరిగితే ఏదో ఒక్కరోజు వెళ్ళాడు ఆయన. మీ ఒక్క సెంటు పోయినా కూడా, ఒక్క గజం పోయినా ఊరుకోనన్నాడు. మరుసటి రోజు హైదరాబాద్ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, చంద్రబాబు నాయుడు గారు కరెక్టే చేస్తున్నారు అని చెప్పి. అక్కడి నుంచి ఆయన ఫ్లైట్ పంపిస్తే ఈయన ఫ్లైట్ ఎక్కి ఆయన దగ్గరికి వెళ్తాడు, అమరావతి వెళ్ళాడు. అందువలన ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారిలో ప్రజా సమస్యల పట్ల ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం మాత్రం కనపట్లేదయ్యా. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు కనుక తను కూడా అర్జెంటుగా మొన్న అక్కడికి వెళ్ళాడు. ఏది కిడ్నీ బాధితుల సమస్య, అది ఇప్పటిది కాదు, 1942 నుంచి ఆ సమస్య ఎక్కడ ఉంది. వచ్చిన పాలకులందరూ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు, వాళ్ళకి తగినటువంటిది. విదేశీ డాక్టర్లు వచ్చారు, చూశారు, అక్కడ నీళ్లు మట్టి దాంట్లో ప్రాబ్లం ఉందన్నారు. ఇక్కడ ఫ్లోరైడ్స్ ఎలా అయితే ఉన్నాయో నల్గొండ జిల్లాలో, అక్కడ కూడా అట్లాంటి సమస్య ఉంది. అది అట్లా జరుగుతూనే ఉంది. హఠాత్తుగా ఈయన అక్కడికి వెళ్ళి అల్టిమేటం ఇచ్చి 3 రోజుల్లో చేయాలన్నారు. వెంటనే గవర్నమెంట్ స్పందించి దాని మీద బస్సులను పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఒక టెంపరీగా వాళ్ళని ఏదో టెస్ట్ చేసి మళ్ళీ పంపించేశారు. ఏమైంది? ఏమన్నా పెద్ద సొల్యూషనా? కానీ ఈయన మాత్రం ఉబ్బి తబ్బిబ్బైపోయి థ్యాంక్స్ టు ముఖ్యమంత్రి గారు అంటూ ఒక పెద్ద ట్వీట్ చేస్తాడు. అసలు అవగాహన ఉందా? నాకు తెలిసి నా అనుభవంతో నేను చెప్తున్నాను, హీఈస్ ద ఏజెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇది చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అందువల్ల ఆయన తిరగమంటే తిరుగుతున్నాడు, ఆయన మాట్లాడొద్దంటే మాట్లాడటం లేదు. కనుక ఆయన వ్యక్తిగతంగా ఏ రోజైతే మోడీని తిట్టాడు, ప్రత్యేక హోదా రాలేదని, చంద్రబాబు నాయుడు ఎందుకన్నాడు? చంద్రబాబు నాయుడేగా అసలు ప్రత్యేక హోదా లేకపోయినా పర్వాలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఆయన ఎందుకు విమర్శించలేదు? దీన్ని బట్టి చూస్తే అందువలన ఈయన కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ తరపునే పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి రైవల్గా ఈయన పనిచేస్తున్నారు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఇంకా ఆయన రాజకీయాల్లో దిగలేదనేది స్పష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్ మీద లక్ష్మీ పార్వతి అభిప్రాయం. ఆల్రెడీ థ్యాంక్ యూ సో మచ్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి ఈటీవీ.